జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ప్రస్తుత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు యాదవేదో భగ్నం నిర్గమమ వసుకుస్యమస్యమాపజీవనం దిశో దశ ఓం యాదవేదో భగ్నం నిర్గమమ వసుకుస్యమస్యమాపజీవనం దిశో దశ జయ శ్రీరామా పరిపాదయ దీపారాధన ముహూర్త సుముహూర్త హస్సు పూర్వ విద్యార్థులు అందరి తరపున ఆహ్వానం పలుకుతున్నాం. సోముడు మితభాసి తన మెత్తనైన మాటలతో చెలెత్తులతో చక్కనైన బాధలను మనకు అందించిన శ్రీ రాజేశ్వర గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూర్చోండి. గణపతి స్మరణం పాతకహరణం గణపతి స్మరణం పాతకహరణం విఘ్న వినాశకం విద్యావారి గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గణపతి సదనం పాకం విద్యావారి గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గణపతి వదనం సుందర సదనం గణపతి వదనం సుందర సదనం. భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యప్రదం జ్ఞానినాం మోక్షప్రదం జ్ఞానినాం వసుదేవసుతం దేవం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం. ఎందుకంటే దేవుణ్ణి చూపించేది కూడా ఆ గురువే. తను కొవ్వొత్తిలా కరిగిపోతుంటే విద్యార్థులకి జ్ఞానజ్యోతి జన్మ సుకృతం. ఈ కార్యక్రమం ఇంత అందంగా ఇంత ఆనందంగా జరుగుతున్నందుకు మన అందరం చాలా నేను ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడే పరిస్థితిలో లేను. మా కాంతారావు మేష్ గారు అనేవాళ్ళు మైక్ దొరికిందంటే కన్నయ్య మేష్ గారికి మరి ఎవరు మాట్లాడడానికి అవకాశం ఎవరని. కానీ ఆ పొజిషన్ నాకు ఇప్పుడు లేదు. నేనే లిమిట్ మీద మాట్లాడే పరిస్థితికి వచ్చాను. అయితే ఈ ఆత్మీయ కలయిక సత్సాంప్రదాయం. అయితే సిన్ని కృష్ణనాయుడు గారు కీర్తిశేషులు, ప్రస్తుతం ఉన్న బాలకృష్ణనాయుడు గారు, ఇది ఇంత వికాసంగా ప్రకాశంగా ఈ స్కూల్ అవడానికి కారకులు వాళ్ళే. వాళ్ళకి తర్వాత ఎస్ఎస్ ప్రసాదరావు గారు ఈ స్కూల్ డెవలప్మెంట్లో చాలా భాగం ఆయన తీసుకున్నారు. ఆయనకి వీళ్ళందరికీ కూడా నా నమస్సుమాంజలు.
వేదికపై ఉన్నటువంటి మహానుభావులైనటువంటి గొప్పవారు, అలాగే నా సహచరులైనటువంటి విజయలక్ష్మి గారికి, పార్వతి గారికి, పాడి గారికి, సూర్యప్రకాష్ గారికి అందరికీ కూడా ధన్యవాదములు. మరి మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు సభాసదులు వివిధ స్థాయిల్లో ఉన్నారు, చాలా గొప్పవారయ్యారు. ఎంతటి గొప్పవారైనా మా దృష్టిలో మీరు విద్యార్థులు అంతే కదా? ఓకే. కాబట్టి మీకు భవిష్యత్తులో శాంతిగా క్షేమంగా ఉండి ఆ భగవంతుని ఆశీర్వాదాలు లభించాలని నేను జలూరు గ్రామంలో అర్చకత్వం చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదారవిందములకు ప్రణామములు అర్పించుకుంటూ ముందుగా నేను ఒక పాటతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, కులదైవం పలికిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, భలే మంచి ఎందుకు ఈ పాట పాడానంటే ఈ రోజు యొక్క గొప్పతనం, ఈ రోజు యొక్క గొప్పతనాన్ని మీకు మాకు ఏదంటే చైత్రమాసంలో వసంత ఋతువులో చిటారు కొమ్మన కూర్చొని లేత మామిడి చిగుళ్ళు తింటున్నటువంటి కోయిల పరవశించి ఎంత చక్కగా గానం చేస్తుందో, ఎంతటి ఆనందంగా ఉంటుందో అంతటి ఆనందాన్ని నేను లోపల పొందుచున్నాను. గంగానది మీదుగా చల్లని పిల్ల తెమెరులు వీస్తూ ఉంటే సాయం సంధ్యా వేళ ఆ నదీ తీరంలో ప్రేయసీ ప్రియులు విహరిస్తుంటే వాళ్ళు ఎంతటి ఆనందాన్ని పొందుతారో అంతటి ఆనందాన్ని నేను ఇప్పుడు పొందుచున్నాను. లేలేత కిరణాలు సోకిన తరువాత కొలనులో ఉన్నటువంటి కలువ పువ్వు ఎంత చక్కగా విరబూస్తుందో, ఎంతటి ఆనందాన్ని పొందుతుందో అంతటి ఆనందాన్ని నేను ఇప్పుడు పొందుచున్నాను. ఎందుకంటే మీ తాలూకా ఆదరము, ఆప్యాయత, అభిమానము, గౌరవము పొందిన తర్వాత నాలాగే మిగిలిన వాళ్ళు. ఇకపోతే ఈ పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత బుడితి గురించి ఆలోచించిన తర్వాత, బుడితి పాఠశాల గురించి ఆలోచించిన తర్వాత నేను ఎప్పుడూ ఆనందపడుతూ ఉంటాను, గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ పాఠశాలలో నేను గ్రేడ్ 2 తెలుగు పండిట్గా 5 సంవత్సరములు, గ్రేడ్ 1 తెలుగు పండిట్గా 8 సంవత్సరములు, హెడ్ మాస్టర్గా 18 మాసములు 1.5 year, 3 కేడర్లుగా ఈ పాఠశాలలో పనిచేసినటువంటి, ఈ గొప్ప పాఠశాలలో పనిచేసినటువంటి అదృష్టము నాకు కలిగినందుకు నేను గర్వపడుతూ, ఇటువంటి అదృష్టాన్ని నాకు భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుని పాదారవిందములకు మనసా వాచా శిరస దివ్య ప్రణామములు, నమస్సుమాంజలు అతనికి అర్పించుకుంటున్నాను. ఇకపోతే మీరు మాకు గెట్ టుగెదర్లో ఈ విధంగా గౌరవించాల్సి ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా వివిధ స్థాయిల్లో ఉన్నారు, వివిధ క్యాడర్స్లో ఉన్నారు, వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగాలు చేయకపోయినా ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకుంటూ గురున నామస్మరణ తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తరువాత, పని పాటలు చేసుకుంటున్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనసులో ఆ నామస్మరణ అనేటువంటిది అది రీల్లోకి తిరుగుతుండాలి. అది కష్టమేంటి కాదు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను,
ఒకవైపు నుంచి హరే రామ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ, అలాగే ఓం నమో నారాయణాయ, ఏదో ఒక మంత్రం ఏదో ఒక నామస్మరణ మనం చేసుకుంటూ ఉండాలి. ఏదో కోవిలికి వెళ్ళేటప్పుడే చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మర్చిపోకూడదు. ఎప్పుడైనా స్మరణ చేసుకోవచ్చు. కలియుగయ స్మరణాన్ముక్తి. ఈ కలియుగంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మీరందరూ చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అందరికీ తెలుసు. ఏది ఎలా ఉన్నా సరే నామస్మరణ అనేది మనం చేసుకుంటూ ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష. మన వెంట వచ్చేది ఆ నామస్మరణ యొక్క ఫలితమే మనకి వస్తుంది తప్పించి ఈ భోగభాగ్యాలు, సరి సంపదలు, ఆస్తులు, పాస్తులు, మనుషులు ఏవి కూడా మన వెంట రావు. కాబట్టి ఆ నామస్మరణలో ఉండేటటువంటి గొప్పతనము ఎటువంటిదో మనకి చాలామంది పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు, నేను విని ఉన్నాను, నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆ నామస్మరణ అనేది మర్చిపోకుండా మీరు ఉంటారని నా యొక్క సలహా. ఇకపోతే అంటే ఆ వలయంలో చిక్కుకొని ఉంటున్నాం మనం. రాగద్వేషాలకి లోబడి, రాగద్వేషాలకు బానిసైపోయి మనం జీవిస్తూ ఉన్నాము. ఆ రాగద్వేషాలు మన దరికి చేరకుండా, దానికి లోబడిపోకుండా, దానికి దాసోహం అవ్వకుండా ఉండాలంటే ఒక్క ఓం నమో నారాయణ మంత్రం ఒక్కటే దగ్గర శరణ్యం. బ్రహ్మా రాగద్వేషాలు మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఎదురైనా సరే మనము ఆ మంత్రాన్ని జపిస్తే అక్కడ నుంచి అది దూరంగా వెళ్ళిపోతుంది. ఒక కవి చెప్పాడు, ప్రేమించు, ప్రేమను పంచు, ప్రేమతో జీవించు. ఇది గొప్ప సూత్రము. ప్రేమించు, ప్రేమను పంచు, ప్రేమతో జీవించు. ఈ 3 సూత్రాలు పాటిస్తే ఆ మనిషి భగవంతుడితో సమానము. ఏంటి కారణం? ఎదుటి వారిలో భగవంతుడు ఉన్నాడు. నాలో భగవంతుడు, నీలో భగవంతుడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుని తాలూకా ఆ ప్రేరణ వలన, ఆ భగవంతుడు నడిపించడం వలన మనం మాట్లాడుతున్నాము, తింటున్నాము, నడుస్తున్నాము, అన్ని కార్యకలాపాలు చేస్తున్నాము. ఆత్మస్వరూపులు మనం అందరం కూడా. కాబట్టి ఎదుటివారు నువ్వు ప్రేమించావంటే ఎదుటి మనిషిలో ఉండే భగవంతుని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ భగవంతుని ప్రేమించావంటే, ఒక జీవిని ప్రేమించావంటే ఇంక ఎంతమందినైనా నువ్వు ప్రేమిస్తూ ఉంటావు. మంచిగా అందరి దగ్గర ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మర్చిపోయి రాగద్వేషాలకు లోబడిపోయి తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, వాళ్ళు లేరు, వీరు లేరు, అందరితోనూ విభేదాలు పెంచుకొని రాగద్వేషాలు లోబడిపోయి మన లక్ష్యం ఏంటో, మన గమ్యం ఏంటో తెలుసుకోలేక మనం జీవనం గడుపుతున్నాము. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి మన ఆరోగ్యాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు మేము వచ్చాము, ఇక్కడికి మేము ఉన్నాము అంటే మీకు అటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే యోగా చేయండి. యోగా అనేది ఎలా చేయాలో ఎవరైనా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. యోగా అనులోమ విలోమము, కపాలభాతి, భ్రమరి అనేటువంటి 3 ఆరోగ్యం బాగుంటుంది. బీపీ, షుగరు దూరంగా ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడికి మీరు దూరంగా ఉంటారు. యోగా చేయండి, 6 సూత్రాలు పాటించండి, శాంతిగా ఉండండి, సౌఖ్యంగా ఉండండి, ఎవరితోని విరోధం పడకండి. అటువంటి పరిస్థితి ఈ కార్యకర్తలందరికీ కూడా జాను వాడు నా ప్రియమైన శిష్యుడు. వాడు చక్కగా పురోహితం చేస్తున్నాడు, చక్కగా మంత్రాలు చేస్తూ, చక్కగా పొద్దు నుంచి వాడు అభ్యాసం చేస్తూ ఒక పక్క చదువు, ఒక పక్క మంత్రాలు అన్ని నేర్చుకుంటూ వింటున్నట్లుగా వాడు ఎదిగాడు. వాడికి మీకందరికీ కూడా నడిపిస్తారా? ఇప్పుడే ఒక మాట వచ్చింది, మీ వెనకాల నడిపిస్తున్నట్టు వ్యక్తి కూడా జానీయేనంట. కాబట్టి ఆ జానీకి మీకందరికీ కూడా భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి సదా రక్షించాలని నేను మనసా వాచ కర్మన ఆ భగవంతుని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రావాలి.